హాయ్ హలో వెల్కమ్ టు మ్యాథ్స్ గురు ఛానల్. హౌ యూ ఆల్? ఐ హోప్ యూర్ ఆల్ ఫైన్. ఈ వీడియోలో జస్ట్ నేను కొన్ని కామెంట్స్కి ఘాటుగా రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను. మామూలుగా రిప్లైలో కామెంట్స్లో రిప్లై ఇస్తే సరిగా అర్థమవుతుందో అర్థం కాదో అన్నట్టు ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. అదేనండి, నేను జపాన్ టెక్నాలజీ గురించి చెప్పిన అంబులెన్స్ గురించి కొన్ని. సో అది గ్రాఫికల్ మెటీరియల్ అంటున్నారు. ఓకే, ఐ విల్ అగ్రీ విత్ యూ. ఒకవేళ అది గ్రాఫికలే కావచ్చు, కానీ అది రియల్ అప్లికేషన్ అలా చేస్తే ఇంకా బాగుంటుందని నేను ఫ్యూచర్ జనరేషన్కి ఒక థాట్ ఇచ్చాను వాళ్ళకి. సో మేబీ ఎవరైనా ఫ్యూచర్లో చేయొచ్చేమో రియాలిటీగా, కానీ యాక్చువల్గా జపాన్లో ఇంకా రియాలిటీ కూడా ఉన్నాయంట నేను తెలుసుకున్నాను. సో అది రియల్ గ్రాఫికల్ మెటీరియల్ అని జస్ట్ సింపుల్ కామెంట్ పెడుతున్నారు. మరి ఓకే, నేను ఒక థాట్ ఇచ్చాను ఫ్యూచర్ జనరేషన్స్కి, అండ్ నేను ఆ వీడియోలో కూడా మిమ్మల్ని అడిగాను ఏమన్నా థాట్స్ ఉంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి అనేసి. నేనైతే నా వైపు నుంచి ఒక 3-4 ఆలోచించి ఇలా అయితే బాగుంటుంది అని షేర్ చేశాను. బట్ కొందరు చూసేవాళ్ళు అయితే అది వాళ్ళకున్న ఇన్నోవేటివ్ థాట్స్ షేర్ చేయండి అని కామెంట్ చేశాను. కానీ ఆ షేర్ చేయకపోగా ఇచ్చిన థాట్ని అది గ్రాఫికల్ మెటీరియల్ అని లైట్ తీసుకుంటున్నారు. అరే అది ఓకే అండి, అది గ్రాఫికల్ మెటీరియలే కావచ్చు, రియల్ అప్లికేషన్ చేస్తే ఇంకెంత బాగుంటుంది అనేది ఆలోచించండి. కానీ కామెంట్ సింపుల్గా అదో కామెంట్ పెట్టేస్తే అయిపోవడం కాదు. ఒక్క కామెంట్ పెట్టే ముందు కొంచెం ఆలోచించి కామెంట్ పెట్టండి. మీరు ఇవ్వండి కదా ఇన్నోవేటివ్ థాట్స్. జస్ట్ ఇన్నోవేటివ్ థాట్స్ లేకుంటే సైలెంట్ అయిపోండి. దానికి గ్రాఫికల్ మెటీరియల్ ఇది అది చెప్పడం ఇది వేస్టింగ్ ఆఫ్ టైం ఫర్ యూ అండ్ ఫర్ మీ. ఎస్ ఆర్ నో? మీకు ఇన్నోవేటివ్ థాట్స్ ఉంటే ఇవ్వండి కదా, థాట్స్ కామెంట్ చేయండి. మీ జీలు ఉంటే అది కామెంట్ చేయండి. మీకు అలా ఇన్నోవేటివ్ థాట్స్ రావు, ప్లస్ ఎవరైనా ఇన్నోవేటివ్ థాట్స్ లైక్ ఇస్తే దాన్ని ఎగతాళి చేయడం. లైక్ మీకు రియల్గా ఆ ట్రాఫిక్లో అంబులెన్స్ ఎంత ప్రాబ్లం అవుతుందో రియల్గా మీరు చూసి ఎక్స్పీరియన్స్ అవుతే మీకు తెలుస్తుందండి. నేను అలా ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి నేను అంత ఆలోచించాను. అదే అసలు ట్రాఫిక్ జామ్ అయినప్పుడు జస్ట్ కాల్ పెట్టే సందు కూడా ఉండదు వెహికల్ మధ్యలో. ఒక మనిషి వెళ్ళడానికి కూడా సందు ఉండదు వెహికల్ మధ్యలో. అంత టిపికల్ ట్రాఫిక్ జామ్లో అంబులెన్స్ ఎలా వెళ్తుంది, అసలు ఎంత ప్రాబ్లం అవుతుంది, ఆ ట్రాఫిక్ క్లియర్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. సో ఇలా ఈ ప్రాబ్లం రెక్టిఫై చేయాలంటే కొన్ని ఇన్నోవేటివ్ థాట్స్ ఇవ్వండి బాబు, అడుగుతున్నాను నేను. ఇచ్చిన వాటిని మామూలుగా లైట్ తీసుకోవడం కాదు. థింక్ రియల్. దట్ ఈస్ మై జస్ట్ అడ్వైజ్ ఓన్లీ. Don't think in negative way. Thanks.